ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి. మహనీయుల అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చిన వక్తలు. అబుల్ కలాం ఆజాద్ ఆశయ సాధన దిశగా అందరూ నడుచుకోవాలని జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆజాద్ జయంతి వేడుకలు మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేసీ ముఖ్య అతిథిగా పాల్గొని ఆజాద్ చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజాద్ స్వాతంత్ర సమరయోధుడని, భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారని తెలిపారు. ఆ కాలంలోనే విద్య కోసం ఉన్నతమైన ఆలోచనలు చేశారని, విద్యారంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఐఐటి, వైద్య అకాడమీ ఏర్పాటు వంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయాల ఫలితాలనే నేడు మనం అనుభవిస్తున్నామని గుర్తు చేశారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ మూఢనమ్మకాలు ఉన్నాయని, వాటిని వినాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మౌలానా అబ్దుల్ కలాం గారి గురించి చదువుతా ఉన్నప్పుడు ఒక 2-3 విషయాలు మనం అందరము దాన్ని స్మరించుకొని మళ్ళీ పాటించాలి. ఒకటి, ఆయన ఆ కాలంలోనే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆయన చార్జ్ తీసుకున్నప్పుడే ఈ స్టార్టెడ్ దీస్ ఐఐటీస్ కానివ్వండి, సాహిత్య అకాడమీ కానివ్వండి. సో ఆ రోజుల్లో వాళ్ళు తీసుకున్న ఆ స్టెప్ ఏదైతే ఉందో దాని ఫ్రూట్స్ మనం ఇప్పుడు చూస్తాము. సో టైంతో సంబంధం లేకుండా వెన్ వీఆర్ ఏబుల్ టు టేక్ గుడ్ డెసిషన్స్, మన ఫర్దర్ జనరేషన్స్ దే విల్ ఎంజాయ్ దట్ ఫ్రూట్స్. తర్వాత ఆ కాలంలోనే ఆయన ఎప్పుడు చెప్తా ఉండేది, లైక్ మన ఫెయిత్ రిలీజన్ ఏదైతే ఉంటుందో వాటిల్లో మూఢనమ్మకాలకి తావు లేకుండా సైంటిఫిక్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రిలీజన్ అంటారు. సో ప్రస్తుతం మారుతా ఉన్న స్థితిగతులకి అనుగుణంగా అది అవసరమా లేదా, అది కరెక్టా కాదా, అది పెంపొందించారు ఆయన, దాన్ని ప్రమోట్ చేశారు. సో అది మనమందరం కూడా ఇప్పుడు మనం ట్రైబల్ ఏరియాలో ఉన్నాం, ఈ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాము. సో ఇక్కడ చాలా ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. జనాలకందరికీ కూడా మనం అది నేర్పించాలి. రేషియల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ దోస్ ప్రాక్టీసెస్ ఏదైతే ఇప్పుడు నాటు మందులు వాడకం లేకపోతే ఇంకా వేరే ఏవైతే ఉన్నాయో అది అవసరం. తర్వాత ఇది కాకుండా ఆయన ఫర్దర్గా ఎప్పుడు నిజం చెప్పడానికి భయపడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ పార్టీషన్ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు కూడా హీ వాజ్ వోకల్లీ అపోజింగ్ పార్టీషన్ జరగకూడదు అని చెప్పేసి. ఆల్దో హీ కమ్స్ ఫ్రమ్ ముస్లిం కంట్రీ. సో మనం ఏ స్టేజ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, మనం బ్యాక్గ్రౌండ్ ఏదైనా నిజం నిక్కచ్చిగా చెప్పాలి అనేది ఆయన నుంచి నేర్చుకోవాలి. మనం ఈ ఆపర్చునిటీ ఇదే, ఈ మూమెంట్లో ఒకసారి ఆయన లైఫ్ నుంచి మనం నేర్చుకున్నది ప్రజెంట్ కండిషన్కి ఎట్లా వాడుకోగలము, ఆ అవేర్నెస్ మీరు కూడా ఫర్దర్ జనరేషన్స్కి కల్పించండి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అల్టిమేట్లీ వాళ్ళ లైఫ్ నుంచి, వాళ్ళ విజ్డమ్ నుంచి మనం నేర్చుకోగలిగినప్పుడే ఫర్దర్గా మనం ఏదైనా డెవలప్ అవ్వగలం. సో ఇట్లాంటి డేస్ పెట్టుకునేది కూడా దానికోసం. మనం వాళ్ళని స్మరించుకున్నాము, వాళ్ళకి రెస్పెక్ట్ పే చేసాము. దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేది వెన్ వాళ్ళ మెసేజ్ ఏదైతే ఉందో, వాళ్ళ లైఫ్ నుంచి మనం తీసుకోగలిగే మెసేజ్, దాన్ని ఫర్దర్ జనరేషన్స్కి మనం స్ప్రెడ్ చేసి దాంతోపాటు ఆ మెసేజ్ మనం ఇంప్లిమెంట్ చేసి, సో మీరందరూ దాంట్లో కొంచెము యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఆయన ఐడియల్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన జీవన విధి విధానాలు, విజ్డమ్ ఏదైతే ఉందో దాన్ని ఫర్దర్ జనరేషన్స్కి ప్రాపగేట్ చేసి మిగతా వాళ్ళు కూడా దాన్ని నేర్చుకొని బెటర్ లైఫ్ వైపు మనం అందరం పయనించేలా ఎఫర్ట్స్ పెట్టాలని చెప్పేసి ఆశిస్తే సెలవు తీసుకుంటాం.